నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత మీకు ఏదైనా ఒక పెద్ద కోరిక ఉందా అయితే ఈ ఒక్క పని చేస్తే 21 రోజుల్లో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుందంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ దాని గురించి తెలుసుకుందాం నమస్తే విజయ్ గారు నమస్కారం అండి హరిత గారు కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ కొన్ని కోరికలు నెరవేరుతాయి కొన్ని నెరవేరవు సో మనది ఇంతే అన్నట్టు ఆగిపోతారు మీరు అంటున్నారు 21 రోజుల్లో ఖచ్చితంగా ఏ కోరికైనా నెరవేరి తీరుతుంది అది ఎంత పెద్ద కోరికైనా అంటున్నారు ఎలా సాధ్యం లా ఆఫ్ అట్రాక్షన్ కి దీనికి ఏంటి సంబంధం విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి ఇందాక మీరు ఎన్నారు చూసారా కోరిక చూడండి ఏమనుకోండి కొంతమంది దాన్ని ఒకసారి ఆలోచిస్తారు వదిలేస్తారు అలా అయితే వర్కౌట్ అవ్వదండి మీరు విశ్వము మీకు కావాల్సింది అంటే ఇక్కడ కోరిక అన్నారు కదా ఆ కోరిక మనీ కావచ్చు హెల్త్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు ఏదైనా సరే ఒకవేళ అదే తప్పిస్తే వారి మనసులో ఇంకా ఏది ఉండకూడదండి అంటే ఏ దానికి సంబంధం లేదు నిజం చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ఏది జరిగినా పట్టించుకోకుండా ఉండమని చెప్పేస్తాను ఎందుకంటే అలా గనుక నీ ఫోకస్కి అయితే నీ లక్ష్యం సిద్ధిస్తుందండి సో ఒకసారి ఏం జరుగుతుందంటే మహాభారతం అండి మహాభారతం ఒక స్టోరీ మీకు చెప్తాను సో పాండవులు కౌరవులు ఇద్దరిని కలిసేసి వాళ్ళ గురువులు ద్రోణాచార్యులు వారు ఉన్నారు కదా ఆ ఒక చెట్టు దగ్గరికి రమ్మన్నారు చెట్టు తమ్మేసేసి ఒక్కొక్కరిని పిలిచారండి ఓకే ఒక్కొక్కరిని పిలిచేసి నీకేమేమి కనపడుతుందో అందరిని అడగడం స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు చెప్పారు దుర్యోధన నీకేం కనపడుతుంది అనగానే నాకు పండు కనపడుతుంది అన్నారు ఇంకొకరు ఏమంటే నాకు కొమ్మ కనపడుతుంది అన్నారు ఇంకొకరు డిఫరెంట్గా వాళ్ళు చెప్పారని జరిగారు ఓకే అయితే అర్జున్ రమ్మన్నాడు అర్జున నీకేం కనపడుతుంది నాకు పక్షి కన్ను కనపడుతుంది అన్నాడు కొట్టమన్నారు కొట్టేశారు అంటే చూడండి అందరికీ ఉంటారు బట్ ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు అక్కడ చెట్టు ఉంది చెట్టు పైన పక్షి ఉంది ఆ పక్షి కన్ను ఉంది బట్ అందరినీ పిలిచేసి వారి దృష్టి ఎలా ఉందండి చూడండి ఒక్కొక్కరు చెప్తున్నారు బట్ అర్జునికి మాత్రం ఏం కనపడిందండి పక్షి యొక్క కన్ను కనపడింది సో ఏం లెక్కటండి కోరికలు అందరూ కోరుకుంటారు కోరికలు ఏముందండి కోరుకోవడానికి ఏముంది అందరూ అన్ని కోరుకుంటారు బట్ ఆ కోరికను సిద్ధించుకోవాలంటే మాత్రం పర్ఫెక్ట్ ఏకాగ్రత ఓకే నిజంగా నేను సాధిస్తాననే నమ్మకం ఆత్మవిశ్వాసం మన అందరం ఎవరంటే ఆత్మస్వరూపం కదా మన పట్ల మనకు విశ్వాసం కనుక ఉంటే దాన్ని ఆత్మవిశ్వాసం అంటారండి ఎవరి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందో వారు లైఫ్లో సక్సెస్ అవుతుంది అయితే మీరు అన్నారు ఈసారి 21 రోజులు పాసిబిలిటీ అవుతుందంటే 21 రోజులు కంటిన్యూస్గా ఒకటే ముహూర్తం తీసుకోమంటారు మీ ఇష్టం అది ఏ టైంలో తీసుకుంటారు అది బ్రహ్మముహూర్తం తీసుకుంటారా లేదా రాత్రి పడుకునే ముందు తీసుకుంటారా ఎప్పుడైనా తీసుకోండి ప్రశాంత నేనైతే బ్రహ్మముహూర్తం అని చెప్తాను లేదా సామూహిక ధ్యానం చేసిన తర్వాత అని చెప్తాను సో ఏదైనా సమయంలో ప్రశాంతంగా అనిపించినప్పుడు నేను ఏమన్నా టీటా స్టేట్ ఎలాగో మన క్లాస్లో టీటా స్టేట్ మెడిటేషన్ నేర్పిస్తాను మేడం సో ఫస్ట్ టైం అసలు టీటా స్టేట్ మెడిటేషన్ అంటే చాలా మందికి ఐడియా ఉండదండి అసలు టీటా స్టేట్లోకి వెళ్ళగలిగితే మాత్రం మనసులో ఆలోచన రైతే ఎలాంటి ఆలోచన రైతే అంటే ఎలాంటి ఆలోచన రైతే ఒక స్థితి ఉంటుంది ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఏదైనా థాట్కు బలం ఎక్కువ ఉంటుంది రాసుకోవచ్చు లేదా ఒక ఏది నాకు అంత సమయం లేదు నేను ఏం చేయాలి సార్ సింపుల్గా చెప్పండి అంటే బ్రహ్మముహూర్తం సమయం అండి 3:30 నుంచి 5 సమయంలో విశ్వంతో కనెక్టివిటీ ఉంటుంది సో ఎప్పుడైతే ప్రశాంతంగా చుట్టుపక్కల ఆ టైంలో ఎవరైనా లేస్తారండి ఎవ్వరూ లేవరు ప్రశాంతంగా ఉంటుంది సో నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తక్కువగా ఉన్నటువంటి సమయం అది పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నటువంటి సమయం అది ఆ సమయంలో తీసుకొని ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఆల్రెడీ జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతను రాయమంటాను ఏ కోరికైనా సరే మీకు సపోజ్ మీకు పర్ మంత్ ఇన్కమ్ ఇంత వస్తుందండి 1 lakh 2 lakhs వస్తుందండి మీకు ఇప్పుడు మీకు ఒక 3 lakhs కావాలి మీరు అనుకున్నారు నా పర్ మంత్ ఇన్కమ్ 3 lakhs డిజిట్స్ రాయాలి 300000 రూపీస్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు 21 times 21 days కనుక చేస్తే మీకు చూస్తారా షాక్ అవుతారు చాలా మందికి ఏంటంటే 10 daysకి 11 daysకి అయింది మా పార్టిసిపేషన్ నేను అయితే నేను ఏమన్నానంటే మీరు ఎలాగో 21 days అన్నారు 21 days రాయమంటాను అయితే 21 days రాసిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఆలోచన విధానం ఆ విధంగా వెళ్ళిపోతుంటుంది అంటే కేవలం మీరు విశ్వము మీకు కావాల్సింది తప్పితే ఆ 21 days ఇంకొక థాటే లేదు మీ మనసులో వేరే ఆలోచన ఉండదు ఆ ఒక్క ఆలోచన ఉంటాడు అలాంటప్పుడు వారు ఏం మాట్లాడినా దాని గురించే మాట్లాడతారు సర్చింగ్ చేయడం మొదలు పెడుతుంటారు అవకాశాలు సో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో అవకాశం విశ్వం అనేది ఎట్లా ఇస్తుంది అంటే ఒక మ్యాజిక్ లాగా ఇస్తుందండి అందుకు నిదర్శనం ఎవరో తెలుసా అండి షారుఖ్ ఖాన్ మీకు తెలుసా షారుఖ్ ఖాన్ స్టోరీ యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందండి షారుఖ్ ఖాన్కి ఇచ్చినప్పుడు ఏమీ లేదు బట్ ఒక రోజు ప్రతిరోజు అనుకునేవాడు ఏంటి ఒక సెలబ్రిటీ అయి ఒక అవార్డు తీసుకున్నట్టుగా ఊహించుకునేవాడు సో దాని గురించే మననం చేస్తూ ఉండేవాడు కేవలం తనకు అది తప్పిస్తే వేరే ఆలోచన లేదు బట్ వన్ డే అతను అచీవ్ అయిన తర్వాత చూడండి సక్సెస్ కానంత వరకు ఎవరు ఏది చెప్పినా నమ్మరండి సక్సెస్ అయిపోయి ఒక రివార్డో తీసుకొని ఏదైనా ఒక సెంటెన్స్ చెప్తే అది ఎలా ఉంటుంది సార్ ఎవ్రీవన్ విల్ లిజన్ ఇట్ సో ఆ లిజన్ కావాలంటే మొత్తం షారుఖ్ ఖాన్ అదొకటి చెప్పాడు ఆ షారుఖ్ ఖాన్ అంటే అంతకుముందు షారుఖ్ ఖానే తర్వాత షారుఖ్ ఖానే బట్ ఏంటి అప్పుడు ఎవరు చెప్తే ఎవరు నమ్మలేదు బట్ ఎప్పుడైతే తన సెలబ్రిటీ అయ్యి బాలీవుడ్ బాదుషా అయి చెప్తే
అప్పుడు అందరూ నమ్మారు. ఇక్కడ కూడా అంతే అండి. తను పడుకునే ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందండి. నేను ప్రతిరోజు విజులేషన్ చేసుకుంటా అని చెప్పాడు. ప్రతిరోజు నేనేమంటానండి, ప్రతిరోజు మీకు ఏది కావాలో అది రాయండి. ఇంకా రాస్తే దాని థాట్ ఎక్కువసేపు మనసులో నిలుస్తుంది. 21 డేస్ 21 టైమ్స్ మీకు ఏది కావాలో అది వచ్చినందుకు. సో అది శాలరీ కావాలంటే శాలరీ, ఇల్లు కావాలంటే ఇల్లు కలిగి ఉన్నందుకు అని పెట్టొచ్చు, కారు కావాలంటే కారు కానీ, మీకు ఏది కావాలంటే అది, మీకు విషయం ఆల్రెడీ వచ్చినందుకు అని. సార్ కొంతమంది అడుగుతారు, ఏంటి సార్ రాకముందే వచ్చినందుకు అని రాయమంటారు ఏంటి అని అడుగుతారు ప్రశ్న. నాకే డౌట్ వస్తుంది. ప్రశ్న తప్పు లేదండి. ఎందుకంటే అడగడం తర్వాత దానికి సొల్యూషన్ కనుక క్లారిటీ పెరిగిందనుకోండి, జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అంటారు. అంటే ఎప్పుడైతే మనకు జ్ఞానం అనే అగ్ని కనుక వచ్చిందనుకోండి, మనం చేసినటువంటి ఏది ఉన్నా కూడా అది కరిగిపోతుంది. అప్పుడు మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. సో తీసుకొని నీకు ఏది కావాలో అది అయినందుకు అని రాసినప్పుడు మనకి ప్రతి దానికి కూడా అంటే మనం ఏదైతే కావాలని కోరుకుంటామో దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే మనకు అయినట్టుగా రాస్తూ ఉండడం వల్ల మన యొక్క ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి, మన వైబ్రేషన్స్ లెవెల్స్ మారిపోతాయి, మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మారిపోతాయి. ఎప్పుడైతే మన యొక్క ఫ్రీక్వెన్సీ మనకు కావాల్సిన దాని యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందో అది అప్పుడు మన జీవితంలో భాగమైపోతుంది. అంటే అది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివిధ మార్గాల ద్వారా యూనివర్సే మీ కళ్ళ ముందుకు తీసుకొస్తుంది. దాని ఎందుకు పూర్వకాలంలో తపస్సు అనేది గురించి మీరు విన్నారా? చూసుకొని తపస్సులో ఒక నామాన్ని తీసుకొని, ఒక చిత్రాన్ని తీసుకొని పదే పదే పలుకుతూ ఉంటారు. తర్వాత మీరు చూసే ఉంటారా, ఆ దేవుడు ఆ రూపంలో వచ్చినట్టుగా మీరు చూస్తుంటారు. ఎందుకు అలా జరుగుతుంది తెలుసా? ఎప్పుడైతే దానిపై మీరు ఫోకస్ పెడుతూ దానిపైన ఆలోచిస్తూ ఉంటే ఒక యూనివర్స్ ఆ శక్తి చూడండి, నన్ను ఎవరెవరు ఏ రూపంలో కొలుస్తారో వారి వారికి ఆయా రూపంలో దర్శనమిచ్చి వారి వారి కోరికలు నేను తీరుస్తాను. గీతలో ఉంది, సాయి చరిత్రలో ఉంది, ఓకే, గొప్ప గొప్ప స్పిరిచువాలిటీ బుక్స్లో అదే ఉంది. సో మీరు ఏ విధంగా అయినా సరే మన సబ్జెక్ట్ ఈజ్ యూనివర్సల్ సబ్జెక్ట్. కోరిక బలంగా ఉండాలి. అది 21 రోజుల పాటు బ్రహ్మముహూర్తంలో లేచి దాన్ని రాయడం వల్ల అది మైండ్‌లో ఉంటుంది. ఆలోచన అదే ఉంటుంది. మిగతా ఆలోచనలు రావు. దానికి సంబంధించి ఇంకా టెక్నిక్స్ ఉన్నాయి. అది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే మీరు చెప్తారు. అంతేనా? అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీటి కోసం ఏంటంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ ప్రతి వీక్ అండి. ఎందుకంటే ఈ విశ్వవ్యాప్తం చేద్దాం ఈ సబ్జెక్ట్. ఓకే, కేవలం ఏంటంటే కొద్దిమంది చేతుల్లో ఉండదు. కొద్ది సెలబ్రిటీస్, కొంతమంది రిచ్ పర్సన్స్‌కే కాదు. ఈ సబ్జెక్ట్ అందరికీ ఇద్దామనే ఉద్దేశంతో ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్ మొత్తం ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బేసిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అసలు మనిషి ఎందుకు సక్సెస్ కావట్లేదు, కాకపోవడం గల రీజన్ ఏంటి, కావాలి అంటే ఏం చేయాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఒక 6 days ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్. సో ఈ క్లాస్కి ఎన్రోల్ చేస్తే కంప్లీట్గా రీప్రోగ్రామింగ్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అవుతుందో వాళ్ళ లైఫ్లో ఏదైతే అనుకుంటారో వాటిని సాధించవచ్చండి హరిత గారు. సో వీటన్నిటి కోసం ఏంటంటే మీరు ఇందాకన్నారు కోరిక కొంతమందికి ఎందుకు నిజం అవుతుంది కాదు అంటే లోపల ఫైర్ ఉండాలండి. ఇందాక చెప్పినట్టుగా రాకెట్ పైకి వెళ్ళాలంటే ఒక ఫైర్ ఉండాలి కింద. సేమ్ లైక్ దట్ మనలో కూడా ఒక ఫైర్ ఉండాలి. అలా ఫైర్ ఉన్నప్పుడే మన జీవితంలో ఏదైనా సాధించవచ్చండి హరిత గారు. అస్సలు నిరుత్సాహపడకండి. ఖచ్చితంగా ఏదైనా ఎవరైనా సాధించగలరు. దానికి పట్టుదల, కృషి, బలమైన కోరిక, ఏకాగ్రత ఇవన్నీ అవసరం. అవన్నీ లేకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినండి. అది ఎలానో మీరు నేర్పిస్తారు. అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు వినదలుచుకుంటే స్క్రీన్ పై కొలుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మా కోడలకు జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని